హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో మనకి నీట్ ఎండిఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయి దాని తర్వాత రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అయితే దానికి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి కూడా కొద్ది రోజులు అవుతుంది. తెలంగాణ కానీ ఏపీలో కానీ ఇంతవరకు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం కదా. సో ఈరోజు మనకి ఈవినింగ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీలో కన్వీనర్ కోటాకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో నోటిఫికేషన్తో పాటు ప్రాస్పెక్టస్ అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ వచ్చేసి 3 పేజెస్ ఉంది పీడిఎఫ్ డాక్యుమెంటు. తర్వాత ప్రాస్పెక్టస్ 41 పేజెస్ ఉంది. యూజర్ మాన్యువల్ వచ్చేసి మనకి 23 పేజీలు ఉంది. సో ముందుగా దీంట్లో నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అదేవిధంగా ఇంకా కొన్ని పాయింట్స్ ఏమో మనకి ప్రాస్పెక్టస్లో కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాము. సో వీలున్నంత తక్కువ టైంలో మీకు ఎక్కువ డీటెయిల్స్ దీంట్లో కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషను ఫర్ అడ్మిషన్ ఇంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ డెంటల్ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్సెస్ అనమాట. బీడిఎస్ అయిపోయిన వాళ్ళు ఏదైతే ఎండిఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో నీట్ ఎండిఎస్, సో వాళ్ళకి సంబంధించి ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా నోటిఫికేషన్ ఇది 2026-27 అకాడమిక్ ఇయర్ కోసము. సో ఇది మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు 17th ఆగస్టు 2026. సో అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మనకి వితౌట్ లేట్ ఫీ 18th ఆగస్ట్ నుంచి 22nd ఆగస్ట్ వరకు ఈవినింగ్ 9 o'clock వరకు, ఓకే, నైట్ 9 వరకు ఉంటుంది. ఇది మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. ఏది 18th రోజు అంటే రేపు మార్నింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ 22వ తారీఖు సాయంత్రం 9 గంటల వరకు ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఒకవేళ మీరు 22వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినట్లయితే లేట్ ఫీజుతోని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు వీళ్ళు. అది 23 అండ్ 24 తారీఖులు 2 days మనకి విత్ లేట్ ఫీజు ఇచ్చారనమాట. సో ఎంత లేట్ ఫీజు కట్టాలి అని అంటే అది రిఫర్ పేజ్ నెంబర్ 2 అన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దాము. సో దానికంటే ముందు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ నీట్ స్కోర్ ఏదైతే ఉందో నీట్ ఎండిఎస్ స్కోర్ మీరు అవుట్ ఆఫ్ 960 మార్క్స్కి ఉంటుంది కదా. సో దాంట్లో ఈ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 308 అంటే అంతకంటే ఎక్కువ వచ్చి ఉండాలి. అది 50th పర్సెంటైల్ అనమాట. ఓకే, 308 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి, 308 లేదా అంతకంటే ఎక్కువ. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40th పర్సెంటైల్ కాబట్టి 271 అండ్ అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. దీంట్లో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఈ క్వాలిఫై కట్ ఆఫ్ మార్క్స్ కంటే కొంచెం ఎక్కువ ఉండి అంటే మేము క్వాలిఫై అయ్యాం కదా అని దీంట్లో రిజిస్టర్ చేసినంత మాత్రాన మనకి సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. సో మీ ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటాలో రావాలంటే మనకి మంచి స్కోరు మంచి ర్యాంకు కూడా ఉండాలి. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు. సో కన్వీనర్ కోటాలో అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాలో మనకి సీట్ రాకపోయినట్లయితే తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. దాంట్లో మనకి బీక్యాట్, తర్వాత ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం అప్డేట్ చేస్తాం కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసి. సో ఇప్పుడైతే మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే మాట్లాడుకుంటున్నాము. సో దీనికంటే అంటే ఈ స్కోర్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈ కేటగిరీస్ని బట్టి క్వాలిఫై అయితే అయ్యారు కాబట్టి అంటే క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబులే. అంత మాత్రాన సీట్ వస్తుందని అయితే గ్యారంటీ లేదు. సో సీట్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది కూడా మనం రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. సో ఇక మీ ఇంటర్న్షిప్ వచ్చేసి ఈ సంవత్సరం 2026 May 31 కల్లా మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ప్రాస్పెక్టస్ కూడా అటాచ్ చేస్తుంది. ఓకే, సో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే దీంట్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 15% రిజర్వేషన్ ఉంటుంది కదా. ఆ 15% రిజర్వేషన్ ఎలా బ్రేకప్ చేస్తారనేది ఇక్కడ చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసిందే. సో గ్రూప్ 1లో 12 క్యాస్ట్స్ ఉంటాయి, దానికి 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. గ్రూప్ 2లో 18 క్యాస్ట్స్ ఉంటాయి, దాంట్లో 6.5% రిజర్వేషన్ ఇస్తున్నారు. గ్రూప్ 3లో
29 క్యాస్ట్ ఉంటాయి కాబట్టి 7.5% రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు. మొత్తం కలిపి 15%. సో నార్మల్గా అయితే 5%, 9%, సారీ 1%, 9%, 5% ఇలా ఉంటాయి కదా. బట్ ఇవి ఈ విధంగా మరి ఇచ్చారు. అది ఈ జీవో ప్రకారంగా ఏది యాజ్ పర్ మెమో నంబర్ 2825083/C1 2025 ఆఫ్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ డేటెడ్ 2025 May 23లో ఇచ్చినటువంటి ఆ మెమో ప్రకారంగా ఇవి ఫాలో అవుతున్నారని చెప్తున్నారనమాట. సో ఇక ఇవి మనకి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అనమాట. వితౌట్ లేట్ ఫీజు ఇక్కడ పైన ఉన్న టేబుల్లో మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. బీడీఎస్ మీరు ఎక్కడ కంప్లీట్ చేశారు అనే దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. సో ముందుగా విత్ ఇన్ ఏపీలో మీరు బీడీఎస్ కంప్లీట్ చేసి ఉంటే ఓకే. సో దాంట్లో ఓసీబీసీ వాళ్ళైతే 7,000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 6,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక వెరిఫికేషన్ ఫీజు అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఫైనల్గా ఓసీబీసీ వాళ్ళు ఏది బీడీఎస్ ఏపీలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఓసీబీసీ వాళ్ళు అయితే 7,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమో 6,000 పే చేయాలి. అలా కాకుండా మీరు అవుట్ సైడ్ ఏపీలో మీరు బీడీఎస్ కంప్లీట్ చేసినట్లయితే ఓసీబీసీ అయితేనేమో 10,000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 9,000 రూపీస్ పే చేయాలన్నమాట. ఇంక్లూడింగ్ వెరిఫికేషన్ ఫీజు 3,000 రూపీస్ యాడ్ అవుతుందన్నమాట ఈ 7,000 అండ్ 6,000కి. ఇక ఆ తర్వాత అవుట్ సైడ్ కంట్రీలో బీడీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇండియాలో కాకుండా బయట ఎక్కడైనా బీడీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఓసీబీసీ అయితే 14,000 పే చేయాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 13,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి మనకి వితౌట్ లేట్ ఫీజు ఓకే. వితౌట్ లేట్ ఫీజు ఈ విధంగా ఉన్నాయి. ఇక లేట్ ఫీజుతోని అయితే మనకి 23, 24 తారీఖుల దాకా టైం ఉంది కాబట్టి ఒకవేళ మీరు 22వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినట్లయితే మీరు ఈ వీడియో చూడకపోయినట్లయితే లేకపోతే ఇంకా మిస్ అయినట్లయితే ఏదైనా సోర్స్ ద్వారా మీరు చూసుకోలేకపోయినట్లయితే 23 తారీఖు చూసాం సార్ అని అంటే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు ఎంత అనుకుంటున్నారు? ఆ లేట్ ఫీజే మీకు 20,000 లేట్ ఫీజు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇమ్మీడియట్గా వీడియో చూసినా లేదా దీని గురించి మీకు తెలిసినా కూడా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి 22వ తారీఖు లోపల. లేదనంటే అనవసరంగా 20,000 రూపీస్ ఎక్స్ట్రా లేట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఓకే. సో ఇది మిగిలిన ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ ఇది ప్రాసెసింగ్ ఫీజు విత్ ఏ లేట్ ఫీజు ఉంది కదా. ఇవి కూడా కొన్ని మారాయి. మనకి మామూలుగా విత్ ఇన్ ఏపీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 7,000, 6,000 ఇక్కడ కూడా అదే 7,000, 6,000 అయితే ఉన్నాయి. తర్వాత అవుట్ సైడ్ ఏపీలో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ 7,000, 6,000 ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి 10,000, 9,000గా ఛార్జ్ చేస్తున్నారు. వాటికి అడిషనల్గా మళ్ళీ లేట్ ఫీజు 20,000. అంటే చూడండి ఇక్కడ మీకు 30,000, 29,000 అవుతున్నాయి ఓకే. 10,000, 9,000 అయ్యేది 30,000. ఆఫ్ కోర్స్ ఇక్కడ 3,000 యాడ్ అయింది కదా. ఈ 7,000, 6,000కి 3,000 ఇవి యాడ్ అయ్యాయి కాబట్టి మొత్తం వీటికంటే 20,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇక అవుట్ సైడ్ కంట్రీలో పే చేసిన అదే మన బీడీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే 14,000, 13,000 ఓసీబీసీలకి 14,000, ఎస్సీ ఎస్టీలకి అయితే 13,000 ప్లస్ 20,000 లేట్ ఫీజు మొత్తం కలిపితే 34,000 ఓసీబీసీలు, ఎస్సీ ఎస్టీలు అయితే 33,000, 1,000 రూపాయలు తక్కువ అనమాట. సో ఇవి మనకి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజులు. ఇవి ఒక్కసారి మీరు పే చేశారు అని అంటే మళ్ళీ రీఫండ్ అయితే రావు. అండ్ తర్వాత దేనికైనా అడ్జస్ట్ చేయమంటే అది కూడా అడ్జస్ట్ చేయము అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు ముందే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇదిగోండి, విల్ నాట్ బి రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఫ్యూచర్ డేట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే ముందుగా 22 లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది? మనకి ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వస్తుంది. ఈ 2 వచ్చిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం మనము. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనకి అలాట్మెంట్ అయిన తర్వాత సీట్ అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత మనము డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది 25,600 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే.
ఇక దాని తర్వాత మనకి ట్యూషన్ ఫీజుకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్కి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో అదైతే ఇక్కడ డిస్ప్లే చేశారు. అంటే మేబీ తర్వాత అది చేంజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో మేబీ ఇది డిస్ప్లే చేశారు. సో క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా అయితేనేమో 3,41,550 రూపీస్, పారాక్లినికల్ డిగ్రీ డిప్లొమా అయితేనేమో 3,07,395. సో ఇవి మనకి ఫీజులు అనమాట, కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి ఫీజులు. ఓకే, ఈ ఫీజులు ఇలా ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇక ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే రెగ్యులేషన్స్, టెక్నికల్ డిఫికల్టీస్ లేదా పేమెంట్ గేట్వే, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ నంబర్స్కి కానీ ఈ మెయిల్ ఐడీస్కి కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఇది మనకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇక దీని తర్వాత మనకి చూడండి ప్రాస్పెక్టస్ ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్లో చాలా డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. అయితే మనం అంత డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ని అయితే దీంట్లో డిస్కస్ చేయట్లేదు. ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్లు ఇప్పుడు నోటిఫికేషన్లో చూసినవి కాకుండా వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి మాత్రమే డిస్కస్ చేస్తాము. సో ఇది మొత్తం 41 పేజెస్ ఉంది. చాలా క్విక్గా గోత్రూ అవుదాము. సో డేట్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ తర్వాత చెప్తారు, అండ్ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా తర్వాత చెప్తారంట. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడు అనేది తర్వాత చెప్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత డేట్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా తర్వాత అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో హెల్ప్ లైన్ నంబర్స్ ఇందాక చూసాము. సో ఇది కంటెంట్స్ అనమాట, పర్టికులర్స్. సో నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి అని అంటే, గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్లో అయితే మనకి 50% సీట్స్ ఉంటాయి, 50% ఏమో ఆల్ ఇండియా కోటాకి వెళ్తుంటాయి కాబట్టి అది అందరికీ తెలిసిందే. తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజెస్లో 50% టోటల్ అవైలబుల్ సీట్స్ ఆర్ ఇన్ కాంపిటెంట్ అథారిటీ కోటా, రిమైనింగ్ 50% వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూసేది కన్వీనర్ కోటా, కాంపిటెంట్ అథారిటీ కోటా. మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ తర్వాత వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. దీంట్లో సీట్ వచ్చేలాగుంటే మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకొని కంటిన్యూ అవ్వచ్చు అనమాట, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ట్యూషన్ ఫీజు, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్కి 85% సీట్ రిజర్వ్ అయి ఉంటాయి. ఇక మిగిలిన సీట్లు అన్రిజర్వ్డ్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. సో ఏపీఎన్ఎల్ అని ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ లోకల్ ఏరియా విత్ ఏపీ డొమిసిల్, ఏపీఎన్ఎల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీ యూఆర్ సీట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏపీఎన్ఎల్లోకి వస్తారనమాట, దాంట్లో మీకు సీట్ అలాట్ అవుతుంది. ఏపీ యూఆర్ అనమాట, ఏపీఎన్ఎల్ వాళ్ళు ఏపీ యూఆర్ కిందకి వస్తారు. లోకల్ ఏరియా, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా లోకల్ క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా మనకు జనరల్గా తెలిసినటువంటి రూల్స్ రెగ్యులేషన్సే కాబట్టి ఇవన్నీ మనము ఇప్పుడు ఇందులో చూడాల్సిన అవసరం లేదని నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి మాత్రం చూద్దాము. సో ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% రిజర్వేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి దీంట్లో. అదేవిధంగా ఎస్సీలోకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ డివైడ్ అవుతాయి కాబట్టి ఈ రకంగా ఇందాక మనం ఆల్రెడీ చూసాము నోటిఫికేషన్లో. రిజర్వేషన్స్, అప్లికేషన్స్ త్రూ. సో no new applications shall be entertained beyond the notified cut-off date, and candidates will not be permitted to apply until the completion of phase 3 mop-up counseling. సో మాపప్ కౌన్సిలింగ్ దాకా కూడా మీకు ఇప్పుడు చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే చేసుకోవాలి. ఈ డేట్ లోపల ఒకసారి కట్ ఆఫ్ డేట్ క్లోజ్ అయింది అని అంటే ఇంకా ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులలో మీకు ఛాన్స్ ఉండదు అని చెప్తున్నారు. ఇక క్యాండిడేట్స్ డిజైరస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ షెల్ సబ్మిట్ ఏ సెపరేట్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ కాదు, ఇది తర్వాత వస్తుంది. ఒకవేళ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు దానికి, అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి దానికి అని చెప్తున్నారనమాట ఆన్లైన్లో, యాజ్ పర్ ద షెడ్యూల్ అండ్ ప్రొసీజర్ నోటిఫైడ్ ఇన్ ద మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్. ఓకే, తర్వాత ఇక మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే మనకి ముఖ్యంగా ఈ కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట.
సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండే ఉంటాయి. కాకపోతే మళ్ళీ లేకపోతే కరెక్ట్‌గా మీరు రెడీ చేసుకుంటారు. ముందుగానే చూసుకొని పెట్టుకోండి. సో, నీట్ ఎండీఎస్ 2026 స్కోర్ కార్డ్ మ్యాండేటరీ. తర్వాత ఎస్ఎస్‌సి మెమో ఒకటి మ్యాండేటరీ. తర్వాత బీడీఎస్ డిగ్రీ ప్రొవిజనల్ అదొకటి మ్యాండేటరీ. తర్వాత బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అనమాట. తర్వాత కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఇది కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి కాపీస్ ఆఫ్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కూడా మ్యాండేటరీ అనమాట. ఓకే. సో, మీరు ఆల్రెడీ చేసుకొని ఉంటారు కదా! అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇఫ్ ద క్యాండిడేట్ అడ్మిటెడ్ బిఫోర్ 2026-27 అండ్ పాస్డ్ బీడీఎస్ ఫ్రమ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ ఆర్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సికింద్రాబాద్, హీ హ్యాస్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్. ఓకే. విజయవాడ డెంటల్ కాలేజ్ కానీ, లేదంటే హైదరాబాద్ డెంటల్ కాలేజ్ కానీ, లేదంటే ఆర్మీ డెంటల్ కాలేజ్ కానీ, ఇందులో నుంచి పాస్ అయిన వాళ్ళు, బీడీఎస్ పాస్ అయిన వాళ్ళు 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఇక నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే మినిమం 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ తీసుకురావాలి, లేదా మినిమం 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఎంఆర్ఓ నుంచి. ఇక కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకురావాలి. అది కానీ, ఇది కానీ, ఇది కానీ, ఈ మూడిట్లో ఏదో తీసుకురావాల్సి ఉంటుంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయినట్లయితే. అది కూడా నాన్ లోకల్గా మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటే. లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్ ఇది కూడా తీసుకురావాలి. ఎవరెవరికైతే అప్లికేబుల్ అవుతుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇది కంపల్సరీ కాబట్టి అది కూడా తీసుకురావాలి. తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డు హ్యావింగ్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆధార్ కార్డు కూడా ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బీడీఎస్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, డిజిటల్లీ సైన్డ్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్లైన్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ ఆన్ ఆర్ బిఫోర్ 1st June 2024 ఉండాలన్నమాట. ఓకే. ఇదొకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో స్టడీ సర్టిఫికేట్లు ఇవన్నీ లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అనమాట. తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ డాక్యుమెంట్ ఎవరైతే ఫారెన్లో బీడీఎస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత ఇక ఎవరైనా పిఐఓస్, ఓసీఐ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు, అంటే పిఐఓస్ ఉంటారు అట్లాంటి వాళ్ళు, ఇది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అదర్ పీజీ డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా అప్లోడ్ చేయాలి. మ్యాండేటరీ కాదు. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మ్యాండేటరీ. తర్వాత సిగ్నేచర్ కూడా మీది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు జేపీజీ ఫార్మాట్లో 100 KB లోపల ఉండాలన్నమాట. ఇక మిగిలినవన్నీ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB అట్లా ఉంటే సరిపోతుందన్నమాట. ఓకే. ఈ విధంగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఇక ఆల్రెడీ ఫీజుల గురించి అయితే మాట్లాడుకున్నాము. విత్ లేట్ ఫీజు 20,000 అయితే మనకు ఉంటుంది. ఈ 20,000 కట్టకండి అనవసరంగా. 22 లోపు రిజిస్టర్ చేసేసుకోండి. సో, ఇక ఫీజు స్ట్రక్చరు 25,000 ఇది యూనివర్సిటీ ఫీజు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి. తర్వాత ఈ ఫీజులు, ట్యూషన్ ఫీజులు మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కన్వీనర్ కోటాలో సీట్ వస్తే క్లినికల్ డిగ్రీ డిప్లొమాకి 3,41,550 ఉంటుంది. పారాక్లినికల్ డిగ్రీ డిప్లొమా అయితే 3,07,395 రూపీస్ ఉంటుంది ఫీజు. తర్వాత మెరిట్ లిస్ట్, తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, అడ్మిషన్ రూల్స్, అటెండెన్స్, లీవ్, మెటర్నిటీ లీవ్, బ్రేక్ ఆఫ్ స్టడీ అండ్ రీఅడ్మిషన్, ఇవన్నీ కూడా జనరల్గా అందరికీ అప్లికేబుల్, అంటే అందరికీ అవసరమైన పాయింట్స్ కాదు కాబట్టి కొంచెం మనం ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను నేను. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్. సో, మీకు ఫస్ట్ ఫేజ్‌లో మీరు కంపల్సరీ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ వచ్చిన తర్వాత కంపల్సరీ జాయిన్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీరు అలా జాయిన్ కాకపోతే సీట్ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1 షల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ద క్యాండిడేట్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. మీరు ఒకవేళ ఫేజ్ 1లో సీట్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వలేదు, ఆ సీటు పోతుంది. మళ్ళీ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవడానికి అది మళ్ళీ దొరకదని చెప్తున్నారనమాట. హౌఎవర్ all candidates who have been allotted a seat in phase 1 but not reported at allotted colleges and candidate who availed free exit from phase 1. ఫేజ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే పర్లేదు, సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళొచ్చు మీరు. తర్వాత ఫేజ్ 1 జాయిన్డ్ రిపోర్టెడ్ సీట్ షల్ బి ద డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్.
అది మీకు లాస్ట్ ఆప్షన్ ఎలాగో ఉంటుంది. మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి అది ఉంటుంది. అది మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ద జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ 1, ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్‌గ్రేడేషన్ అప్ టు థర్డ్ ఫేజ్. ఎవరైతే జాయిన్ అవుతారో అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్‌లో మీరు ఏదో కాలేజ్ వచ్చింది, జాయిన్ అయ్యారు. సెకండ్ ఫేజ్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వేరే ఆప్షన్స్ పెట్టుకొని. సెకండ్ ఫేజ్‌లో కూడా ఏదో వచ్చింది. మళ్ళీ థర్డ్ ఫేజ్‌లో కూడా ఆప్షన్స్ పెట్టుకొని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయొచ్చనమాట. క్యాండిడేట్స్ గెట్టింగ్ అప్‌గ్రేడెడ్ ఇన్ ఫేజ్ 2 షల్ నాట్ హావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ఫేజ్ 1 సీట్. మీరు ఫేజ్ 2లో ఏదైతే సీట్ వస్తుందో సో ఆటోమేటిక్‌గా ఫేజ్ 1లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా దాని మీద మీకు ఎటువంటి రైట్స్ అయితే ఉండవు. అది వేరే వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. అదేవిధంగా సేమ్ మనకి థర్డ్ ఫేజ్‌లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్‌లో సెకండ్ ఫేజ్‌లో కూడా మీకు సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్. సో phase 3 mop-up counseling, procedure for exercising web options as explained at phase 1 counseling. Eligibility for exercising web options in phase 3 mop-up counseling. The following candidates are eligible. The competent authority has decided to collect a refundable security deposit amount of 50,000 rupees through online mode from the candidates who wishes to participate in phase 3. ఓకే, మీరు ఫేజ్ 3లో కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే 50,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఆ 50,000 అటే పోతాయి కాబట్టి ఇది రీఫండబుల్ అని పెట్టారు, కండిషన్ అయితే పెట్టారు. ఒకవేళ మీరు సీటు తీసుకున్నారు అని అంటే మళ్ళీ మీ 50,000 మీకు వచ్చేస్తాయి. ఓకే, ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ అండ్ రిపోర్టెడ్ టు ద ఫేజ్ 1, ఫేజ్ 2 సీట్. ఈ ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2 కౌన్సిలింగ్. అసలు సీటే రాని వాళ్ళు కూడా ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1, phase 2 but not reported, not joined at the allotted college, joined but resigned from the allotted seat as per university notification for a free exit. సో ఫ్రీ ఎగ్జిట్ లోపల ఎవరైతే ఎగ్జిట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మేబీ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2 బట్ నాట్ రిపోర్టెడ్, నాట్ జాయిన్ ఎట్ ద కాలేజ్, వీళ్ళు కూడా ఎలిజిబులే అనమాట యాక్చువల్గా. తర్వాత however if a candidate has not joined, reported in the allotted seat of phase 1, phase 2 or resigned from the joined seat of phase 1, phase 2, then that particular seat shall not be available for that candidate to exercise web options in phase 3 or mop-up counseling. ఒకవేళ మీకు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ సీట్ వచ్చి మీరు వదిలేసినట్లయితే ఆ సీటు మీకు అంటే మీరు రిపోర్ట్ చేయలేదు, ఆ సీటు మళ్ళీ అంటే మీరు రిపోర్ట్ చేయలేదు కాబట్టి థర్డ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు ఆ సీటు అక్కడ ఆప్షన్స్లో అవైలబుల్గా కనబడదు. ఓకే, తర్వాత ఫేజ్ 1 టు జాయిన్డ్ రిపోర్టెడ్ సీట్ షల్ బీ ద డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్. సో మీరు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు, ఆ ఆప్షన్ మీకు డిఫాల్ట్గా లాస్ట్ ఆప్షన్గా ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ గెట్టింగ్ అప్గ్రేడెడ్ ఇన్ ఫేజ్ 3 షల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 సీట్స్ ఆఫ్ సిక్యూ ఆర్ ఎంక్యూ. సో మీకు ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్ వచ్చింది, తర్వాత ఫేజ్ 3లో కూడా అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు ఫేజ్ 1లో ఫేజ్ 2లో వచ్చిన సీట్ మీద ఎటువంటి రైట్ ఉండదు. సో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు కాబట్టి మీకు ఆ ఛాన్స్ ఏమి ఉండదు అని చెప్పేసి ముందే చెప్తున్నారు. ఇది రెండిట్లో, కన్వీనర్ కోటాలో అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో రెండిట్లో ఉంటుందన్నమాట. ద జాయింట్ క్యాండిడేట్ హూ ఆర్ హోల్డింగ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టే ఆర్ ఎనీ ఫర్దర్ రౌండ్స్. మనకి ఇప్పుడు 3 రౌండ్ల కౌన్సిలింగ్ అయిపోయింది యాజ్ పర్ మనం డిస్కషన్. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ కూడా అయిపోయింది అనుకుందాం. అయిపోయిన తర్వాత కూడా మీకు సీట్ రాలేదు అని అంటే మీరు ఎలిజిబుల్, ఏది స్టే వేకెన్సీ రౌండ్కి కానీ ఇంకా ఫర్దర్గా వేరే ఎన్ని రౌండ్స్ ఉన్నా కూడా వాటికి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక వాళ్ళు కాకుండా ఎవరికైతే సీట్ వచ్చిందో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లలో సీట్ వచ్చిందో వాళ్ళకి ఈ స్టే వేకెన్సీ కానీ ఫర్దర్ రౌండ్స్లో ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్స్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 3 మాపప్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ సబ్సిక్వెంట్ రౌండ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ దే రిపోర్ట్ టు ద కాలేజ్ టు అలాటెడ్ కాలేజ్. సో మాపప్ రౌండ్ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో ఇన్ కేస్ మీకు
కన్వీనర్ కోటాలో వచ్చినా, మేనేజ్మెంట్ కోటాలో వచ్చినా. ఓకే. మేనేజ్మెంట్ కోటాలో వస్తే సీటు ఇంకా తర్వాత ఫేజ్‌లో గూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో థర్డ్ ఫేజ్‌లో వచ్చింది, స్టే వేకెన్సీలో కన్వీనర్ కోటాలో వస్తదని అనుకుంటే ఈ కండిషన్ ప్రకారం మీరు దాంట్లో ఎలిజిబుల్ కాదు కాబట్టి, సో, మీరు అందులో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే. ఈ పాయింట్స్ అన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ గూడా మీరు గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా ఫాలో అవుతేనే మీకు కౌన్సెలింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. సో, ఆల్ ద జాయింట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా అప్ టు థర్డ్ రౌండ్ కౌన్సెలింగ్ విల్ బీ బ్లాక్డ్ ఫర్ స్టేట్ ఫేజ్ 3. సో, ఆల్ ఇండియా కోటాలో గూడా మనం పార్టిసిపేట్ చేస్తుంటాం గదా! సో, థర్డ్ రౌండ్ వరకు ఎవరికైతే సీట్లొచ్చాయో అక్కడ, ఆ సీట్లొచ్చిన వాళ్ళు ఇక్కడ స్టేట్ కౌన్సెలింగ్‌లో మాపప్ రౌండ్‌లో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. అండ్ స్టే కౌన్సెలింగ్ ఆఫ్ బోత్ సీక్యూ అండ్ ఎంక్యూ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా మిమ్మల్ని దాంట్లో నుంచి ఎలిమినేట్ చేస్తారు అట. కాబట్టి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. విల్ బి బ్లాక్డ్. క్యాండిడేట్స్ అలాటెడ్ ఆర్ అప్గ్రేడెడ్ ఇన్ సీక్యూ ఫేజ్ 3 irrespective of their reporting status will be blocked from participating in MQ phase 3 counseling even though if they have exercised web options. Candidates allotted or upgraded in CQ phase 3 irrespective of the reporting status. మీకు కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది అని అంటే, ఓకే, మిమ్మల్ని ఇంకా తర్వాత పక్కన పెట్టేస్తారు. ఏది సీక్యూలో అలాట్ అయితే మేనేజ్మెంట్ కోటాలో మిమ్మల్ని పక్కన పెట్టేస్తారనమాట. యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ మేనేజ్మెంట్ కోటా. సీక్యూలో సీట్ వస్తే మీరు రిపోర్ట్ చేశారా లేదా అనేది అక్కడ చూడరు. జస్ట్ సీట్ అలాట్ అయింది అని అంటే చాలు, మిమ్మల్ని ఇంకా మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి ఇక్కడ మీకు కొంతమంది ఆలోచిస్తుంటారు, కన్వీనర్ కోటాలో ఏదో వర్స్ట్ కాలేజ్ వస్తుంది, అలా కాదు, నాకు మేనేజ్మెంట్ కోటాలో బెస్ట్ కాలేజ్ వస్తుంది కాబట్టి నేను మేనేజ్మెంట్ కోటాలో వెళ్తాను అని అనుకునే వాళ్ళు ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు థర్డ్ ఫేజ్లో జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఓకే. తర్వాత ఏ క్యాండిడేట్ హోల్డింగ్ ఏ ఎంక్యూ సీట్ ఈజ్ అలాటెడ్ ఎ సీట్ అండర్ సీక్యూ ఇన్ ఫేజ్ 3 దే మస్ట్ కంపల్సరీలీ రిపోర్ట్. సో ఆల్రెడీ మీకు సెకండ్ ఫేజ్లో ఎంక్యూలో సీట్ వచ్చింది, తర్వాత సీక్యూలో ఫేజ్ 3లో సీట్ అలాట్ అయిందనుకోండి, దే మస్ట్ కంపల్సరీలీ రిపోర్ట్. మీరు కంపల్సరీ రిపోర్ట్ చేయాలంట. ద ప్రీవియస్లీ హెల్డ్ ఎంక్యూ సీట్ ఇఫ్ ఎనీ, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 విల్ ఆటోమేటికల్లీ బీ వేకేటెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద క్యాండిడేట్ రిపోర్ట్స్ టు ద న్యూ సీక్యూ సీట్ ఇన్ ఫేజ్ 3. సో మీకు ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో మేనేజ్మెంట్ కోటా ఉంది, థర్డ్ రౌండ్లోనేమో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది. అలాంటప్పుడు మీరు కన్వీనర్ కోటాకే రిపోర్ట్ చేయాలి. సో అది వచ్చింది కాబట్టి, థర్డ్ ఫేజ్లో కన్వీనర్ కోటాలో వచ్చింది కాబట్టి మీ మేనేజ్మెంట్ కోటా సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందంట. ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో వచ్చినటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీరు దాని ప్రకారంగా థర్డ్ ఫేజ్లో వచ్చిన సీట్కి అక్కడికి వెళ్ళి ఆ కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 3 he has to compulsorily report and join the allotted seat college, else the security deposit amount 50,000 will be forfeited and he cannot participate in further rounds of counseling. సో ఈ థర్డ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ సెక్యూరిటీ అమౌంట్ 50,000 పే చేస్తారు కాబట్టి, సో ఆ అమౌంట్ మీకు రిటర్న్ రావాలి అని అంటే మీకు థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయినట్లయితే కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఒకవేళ అలా చేయకపోయినట్లయితే మీ అమౌంట్ మీకు రిటర్న్ రాదనమాట, ఫోర్ఫీట్ చేయబడుతుంది కాబట్టి మీకు రిటర్న్ రాదు అది. సో ఇవి మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ అనమాట. జనరల్ కన్వర్షన్స్ విల్ బీ డన్ యాజ్ పర్ రూల్స్. ఓకే, పీడబ్ల్యూడి గురించి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి స్టే వేకెన్సీ రూల్స్ ఫర్ ఫ్రెష్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఒకవేళ థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏమైనా రిజిస్ట్రేషన్ ఓపెన్ అని చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ 50,000 రూపీస్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయడానికి. తర్వాత ద చాయిస్ ఫిల్డ్ డ్యూరింగ్ ఫేజ్ 3 మాపప్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్స్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్. మీరు ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఒకవేళ అంటే మీకు థర్డ్ ఫేజ్ దాకా కూడా సీట్ రాలేదు అని అంటే వాళ్ళు స్టే వేకెన్సీకి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. మాపప్ రౌండ్లో పెట్టినటువంటి మీ చాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి ఉండవు.
వాటిని మళ్ళీ ఫ్రెష్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది స్టే వేకెన్సీ రౌండ్‌లో అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద అవైలబుల్ వేకెన్సీస్ ఆర్ ట్రీటెడ్ యాస్ అన్‌రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద సీట్స్ యాజ్ పర్ మెరిట్. అన్‌రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అందరూ ఎలిజిబులే అని చెప్తున్నారు యాజ్ పర్ మెరిట్. ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో, వన్ గవర్నమెంట్ సో, ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి వాటికి సంబంధించిన టోటల్ సీట్స్ ఎన్ని, ఆల్ ఇండియా కోటాకి ఎన్ని వెళ్తాయి, కన్వీనర్ కోటాకి ఎన్ని వెళ్తాయి అండ్ మేనేజ్మెంట్ కోటాదైతే ఇక్కడ ఇవ్వలేదు డీటెయిల్స్. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్‌లో ఉంటాయి కాబట్టి అవి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అంటే మనకి దీంట్లోనే సీట్ మ్యాట్రిక్స్ కూడా డిస్‌ప్లే చేశారు క్లియర్‌గా ఎండీఎస్‌కి సంబంధించి. సో, ఈ డాక్యుమెంట్‌ని కూడా నేను ఈ 3 డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు ఇదంతా కూడా గో త్రూ అవ్వచ్చు. సో, ఈ ప్రైవేట్ కాలేజెస్‌లో మనకి టోటల్ సీట్స్ 5 ఉన్నాయి. ఏది మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇన్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్. సో, దీంట్లో 5 సీట్స్ ఉన్నాయి. ఆ 5లో ఆల్ ఇండియా కోటా ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేదేం లేదు. కన్వీనర్ కోటాలో 3 ఉంటున్నాయి సీట్స్. మేనేజ్మెంట్ కోటాలో 2 సీట్స్ ఉంటున్నాయన్నమాట. ఓకే. సో, ఆ మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ మనకి బీ1, బీ2 ఇట్లా ఎస్1, ఎస్2 ఇవి ఉంటాయి కదా! అవి మళ్ళీ సెపరేట్‌గా డివైడ్ అయితాయి. సో, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో ఆ బ్రేకప్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఓకే. ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో ఉంటుందా? ఎన్ఆర్ఐ కోటాలో ఉంటుందా? లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో ఉంటుందా? అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఓకే. సో, ఈ విధంగా మనకి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చాలా బీవేర్ ఆఫ్ టౌట్స్, బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్. సో, ఎవరైనా మీకు సీట్ ఇప్పిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటే అవన్నీ నమ్మకండి. సో, ఎందుకనంటే ఏదున్నా కూడా మీ యొక్క ర్యాంక్‌ని బట్టి మీ నీట్ ఎండీఎస్ 2026 ర్యాంక్‌ని బట్టి కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సెలింగ్‌లో మీ ర్యాంక్‌ని బట్టి సీటు అలాట్ అవుతుందనమాట. అంతే తప్ప ఎవరో ఏదో చేస్తే రికమెండేషన్ గానీ, ఇన్‌ఫ్లూయెన్స్ గానీ చేయడం వల్ల సీట్ రావడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్మకండి అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో, ఇకపోతే దీని తర్వాత మనకి కొన్ని ఫార్మాట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాటు, నెక్స్ట్ వచ్చేసి డిస్కంటిన్యూషన్ సర్టిఫికేట్. మనం డిస్కంటిన్యూ చెయ్యము. చేస్తే రూ. 3,00,000 పెనాల్టీ కడతామని చెప్పేసి ఒక సర్టిఫికేట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ బీ స్టూడెంట్ ఇన్ కోర్స్ అకాడమిక్ ఇయర్ అడ్మిటెడ్ ఆన్ యాజ్ డిస్కంటిన్యూడ్. ఓకే. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేస్తే ఈ విధంగా మీకు అంటే మీరు బాండ్ అమౌంట్ అయితే పే చేయాలి. మీరు ఎందుకనంటే డిస్కంటిన్యూ చేస్తే మీరు 3,00,000 పెనాల్టీ కడతామని బాండ్ ఇస్తారు కాబట్టి, ఆ బాండ్ ప్రకారంగా డిస్కంటిన్యూ చేసినట్టు వాళ్ళిచ్చే సర్టిఫికేట్ ఇది. రైట్. ఇక ఇది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ రూ. 100 బాండ్ పేపర్ మీద ఇది డిస్కంటిన్యూషన్ బాండ్ ₹3,00,000 మేము పే చేస్తాము డిస్కంటిన్యూ చేస్తే. కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ కంటే ముందు మీరు ఎగ్జిట్ అయిపోతే ప్రాబ్లమ్ లేదు. ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎక్సీడ్ అయిన తర్వాత మీరు సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యి తర్వాత మీరు డిస్కంటిన్యూ అంటే వదిలేసుకోవాలి అని అనుకుంటే మాత్రం 3,00,000 పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది డిక్లరేషన్ అనమాట. మనం పెట్టిన ఇన్ఫర్మేషను, సర్టిఫికేట్స్ ఇవన్నీ కరెక్టే ఉన్నాయి అని ఏదో ఉంటుంది. రీఅడ్మిషన్ ఆఫ్టర్ ద బ్రేక్ ఇట్లాంటివన్నీ దీంట్లో మెన్షన్ చేసుంటాయి. ఇకపోతే మనకి ఎనెక్సర్ ప్రొఫార్మా ఫర్ రీఅడ్మిషన్. రీఅడ్మిషన్ అంటే మధ్యలో డిస్కంటిన్యూ చేసి వదిలేసి పోవడము లేకపోతే ఇట్లాంటివన్నీ. తర్వాత సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ నాన్ లోకల్ స్టేటస్. నాన్ లోకల్ వాళ్ళకి ఫార్మాట్ అనమాట. 10 ఇయర్స్‌కి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫార్మాట్ అది. ఇది కూడా నాన్ లోకల్‌కి సంబంధించిన ఫార్మాటే. ఇది గూడా ఆల్మోస్ట్ ఇదే. మనకి 3 రకాల సర్టిఫికేట్‌లని చెప్పాం గదా! అక్కడ. సో, అవి ఇంకా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. డీటెయిల్‌గా ఒకసారి గో త్రూ అవ్వండి. మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మన కింద కనిపిస్తున్న నంబర్స్‌లో మీరు కాల్ జేయొచ్చు. కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు. గైడెన్స్ కావాలంటే గూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తాం గాబట్టి కంప్లీట్ గైడెన్స్ మీకు గైడెన్స్‌తో పాటు ఆన్‌లైన్ సర్వీస్ కూడా అంటే మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ వచ్చేంత వరకు యాక్టివిటీ అంతా గూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అలాంటి సర్వీస్ పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా మనకి యాక్చువల్‌గా యూజర్ మాన్యువల్ గూడా ఉంది. సో, యూజర్ గైడ్ గూడా మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. ఇదంతా చూడాలి, చేయాలి అనంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పటికే మీరు చాలా ఓపికగా అయితే చూసారు వీడియోని. సో
బట్ అయినా కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనుకుంటున్నాను వీడియో. సో, ఇది కూడా మీరు గో త్రూ అయినట్లయితే అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు చేసుకోలేని సిట్యుయేషన్ ఉంటే మేము ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. కంప్లీట్‌గా గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది మనకు ఉన్నటువంటి ఈరోజు అప్డేటు. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.